బాహుబలి 2 సినిమాకు సంబంధించి ఏ న్యూస్ బయటకు వచ్చినా అది హాట్ న్యూస్ అవుతోంది. విడుదలకు కేవలం 50 రోజులు మాత్రమే ఉంది అనే విషయం రాజమౌళి మెదడులో బాగా రిజిస్టర్ అయింది. అందుకే ఇప్పుడున్న హైప్ని రెట్టింపు ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మీద తన మాస్టర్ మైండ్కి పదును పెడుతున్నాడు. వసూళ్ల పరంగా డౌట్ లేనప్పటికీ జక్కన్నకు ఓ కొత్త ఛాలెంజ్ ఎదురుగా ఉంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ రికార్డ్స్ చూసి ఇది ఇప్పట్లో ఏ తెలుగు సినిమా కూడా చెరపలేదని, మళ్లీ రెండో భాగం తప్ప ఇంకేదీ అందుకోదని ఖరాఖండిగా చెప్పేశాయి మీడియా సంస్థలు. కాని మెగాస్టార్ చిరంజీవి తన కంబ్యాక్ మూవీగా ఇచ్చిన ఓ సాధారణ కమర్షియల్ మూవీ ఖైదీ నెంబర్ 150 చాలా సెంటర్స్లో ఈజీగా బాహుబలి రికార్డ్స్ని కొట్టడంతో ఇప్పుడు తక్కువ టైంలోనే వాటిని అధిగమించటం రాజమౌళికి ఎదురవుతున్న సవాల్. ఓవరాల్ రికార్డ్స్ బాహుబలి పేరు మీదే ఉన్నాయి కానీ సెంటర్ వైజ్ చూసుకుంటే మాత్రం కొన్ని చోట్ల ఖైదీ జెండా పాతాడు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని రాజమౌళి ఇందులో మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడట. అంటే ఏది పెడితే బెటర్గా ఉంటుంది అనే దానిమీద చాలా పెద్ద కసరత్తే జరిపారు. ఈ కట్టప్ప ఇష్యూ ఇంత పాపులర్ అవుతుందేని ఊహించని జక్కన్న ఇప్పుడు వాటిని అందుకునే విధంగా చాలా మార్పులే చేశారట. ఇక బాహుబలి 2 క్లైమాక్స్ కోసం మొత్తం 4 వెర్షన్లు షూట్ చేశాడట రాజమౌళి. అందులో ఏది ఫైనల్ సినిమాలో మిక్స్ చేయాలి అనే దానిమీద ప్రస్తుతం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అతను పూర్తి క్లారిటీతో ఉన్నాడని, 2 రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేయటం ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకవేళ కాస్త అసంతృప్తిగా వచ్చింది అనిపిస్తే వెంటనే రెండోది హోల్డ్లో పెట్టుకుని రెడీగా ఉంటాడట. ఇది ప్రస్తుతానికి బాహుబలి 2కి సంబంధించిన తాజా గాసిప్.